జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ దాంట్లో 24 అసెంబ్లీ 3 పార్లమెంటు అని అనుకున్నారు. 3 పార్లమెంట్లో 2 ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాయి. మచిలీపట్నం ఒకటి, కాకినాడ ఒకటి. కాకినాడ సాన సతీష్, మచిలీపట్నం వచ్చేటప్పటికి అతను మన బాలశౌరి, వీళ్ళిద్దరు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే. ఎంపీ సీట్లలో ఇక ఒక్కటి మాత్రం అనకాపల్లి నాగబాబు పోటీ చేస్తున్నారు అన్నటువంటిది ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగా నాగబాబు గారు కూడా అక్కడ వీళ్లతో కలవటం, అటు సుందరపు విజయ్ కుమార్ వాళ్ళ బ్రదర్తో కలిసి వివిధ వాటితో కలవడం, ఇంకో పక్కన కొనతాలకి టికెట్ ఇప్పించుకోవడం అనకాపల్లి, మరోవైపున వచ్చేటప్పటికి సందీప్ ఇట్లాంటి వాళ్ళందరినీ జాగ్రత్తగా డెవలప్ చేసుకుని రావడం. క్రమంగా అనకాపల్లి ఓ పక్కన అనకాపల్లి సీటు ఆశించింది ఎవరు, ఇతను అయ్యన్న పాత్రుడి కొడుకు చింతకాయల విజయ్కి కావాలని కోరుకున్నారు. కానీ అది పవన్ అడిగారు కాబట్టి అటు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ అక్కడ ఇల్లు నాగబాబు గారికి సంబంధించినటువంటి ఇంటిని అనకాపల్లిలో తీసుకుని ఇల్లు ఖాళీ చేశారు అన్నటువంటి మాట వినబడుతోంది. ఇది నిజమో కాదో నాకు తెలియదు. వైసీపీ వాళ్ళు ఇది స్ప్రెడ్ చేస్తున్నారు. నాగబాబు గారు దానికి అంటే ఆ ఇల్లు నచ్చక వేరే ఇల్లు ఏమైనా తీసుకుంటున్నారా అనేది ఆయన చెప్తే కానీ ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఇట్లాంటి వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు, ఆయన ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు అన్నట్టు. అది నిజమైతే 2 కోణాలు. ఒకటి, ఇల్లు నచ్చక వేరే చోట కన్నా వెళ్తూ ఉండాలి, లేదంటే కనుక వేరే నియోజకవర్గానికి వెళ్తూ ఉండాలి, లేదా జనసేనకి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా పొత్తుకొచ్చేటట్టయితే భారతీయ జనతా పార్టీలో సీటు నరసాపురం సీటు భారతీయ జనతా పార్టీ ఆశిస్తుంది. గతంలో 2 సార్లు గెలిచింది కాబట్టి అక్కడ రఘురామ కృష్ణరాజు ఆశిస్తారు. ఒకవేళ రఘురామ కృష్ణరాజు కనుక భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వనంటే ఇప్పుడు ఈయన 3వ సీటు కింద ఏమైనా నరసాపురం తీసుకుని రఘురామ కృష్ణరాజుని పెడతారా, లేదు అంటే అనకాపల్లిలోనే నాగబాబు గారిని తీసుకొచ్చి నరసాపురంలో ఏమైనా పెడతారా. ఇంతకుముందు నరసాపురంలో నుంచినే కదా అక్కడ ఆయన పోటీ చేసి ఓడిపోయింది కాబట్టి అక్కడ పెడతారా. అప్పుడు బీజేపీ కూడా కాదంది కదా జనసేన అయితే కనుక అని. అంటే ఇదంతా జస్ట్ ఊహే. ప్రస్తుతం ప్రచారం అయితే నడుస్తుంది, ఏం జరుగుతుందో తేలాలి.